హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్ర అండ్ సాతిక్ష. సో ఈరోజైతే మేము పార్క్కి వచ్చాము ఈవినింగ్ టైం ఆడుకునేకి, బండే పార్క్కి. ఇటుపక్క చూడండి, బ్లూ కలర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసే ప్లేసు. ఇటుపక్క అంతా చిన్నవాళ్ళు గేమ్స్ ఆడేది. మా లక్కీ ఇక్కడ మట్టిలో ఆడుకుంటుంది. మా లక్కీ చిన్న చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏందో ఇసుకలో ఆడుకుంటుంది, కాలు పెట్టుకుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ చిన్నవాళ్ళు 7:30, 8 దాకా నైట్ ఉంటారు ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా. ఇది సాటర్డే ఈవినింగ్ అనుకుంటా ఫ్రెండ్స్. సాటర్డే ఫ్రెండ్స్. అది తొక్కేసి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని స్టార్ ఈ బొమ్మలు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ బొమ్మల్లో విసికి నింపి కొంచెం వాటర్ వేయాలి. వాటర్ లేదు కాబట్టి అలాగే ఆడుకుంటుండ్రు. ఎంత వేయాల ఫ్రెండ్స్, చిన్న చిన్న పిల్లలు, ఫ్యామిలీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైము చల్లని గాలి. ఇప్పుడు దాకా ఇసుకలో ఆడి ఇప్పుడు ఫ్రెండ్స్ లక్కీదిగో ఫ్రెండ్స్, లక్కీ జారబండి ఆడుతూ ఉంది. ఈ బ్రిడ్జ్ నుంచి అటుపక్క అంటే గేమ్స్లో ఇది చిన్న పిల్లలు ఆడేది ఇవాళ. ఇదంతా వాక్ చేస్తారు ఫ్రెండ్స్. వాకింగ్ అయినా చేయవచ్చు, జాగింగ్ అయినా చేయవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఇంటి పక్కనే ఫ్రెండ్స్. జస్ట్ ఒక 2 minutes అంతే, 1 minute. చూడండి ఫ్రెండ్స్, దాంట్లో అంతా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం కొత్త ఫ్రెండ్స్, మట్టిలో ఆడుకునేది అలవాటు అవ్వాలనేసి ఇప్పుడు నుంచి ఒక 1 week నుంచి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. అంటే మట్టిలో ఆడిపించేది. అంతకుముందు అంతా ఉయ్యాల జారబండి. అందుకు తను కొంచెం షైన్గా ఫీల్ అవుతుంది, కొంచెం గలీజ్గా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. మట్టిని పట్టుకునేకి అర్థం అవ్వాలి. అది చూడండి ఫ్రెండ్స్, 2 చేతులు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హనుమాన్ పార్క్ ఫ్రెండ్స్. ఇది కొత్త పేరు పెట్టినారు. అందరూ ఎనీ టైం, ఏ టైం వెళ్ళినా అందరూ ఉంటారు ఫ్రెండ్స్. ఒక సాటర్డే సండే అని కాదు, ఎనీ టైం. ఇంకా మార్నింగ్ అయితే వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు అయితే ఒక 5 o'clock స్టార్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఎస్పెషల్లీ సాటర్డే సండే వచ్చేసి వీక్లీ 2 days మటుకు ఫుల్ రష్గా ఉంటుంది. ఏమంటే పిల్లలు కూడా వస్తారు ఫ్రెండ్స్. అక్కడనే ఫోల్డ్ చేయి. అది ఆడుకో.